ప్రోబయాటిక్స్ అంటే ఏంటి సార్? దీని యొక్క ప్రయోజనాలు ఏంటి? ప్రోబయాటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మనం మైక్రోబయోమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా. ప్రోబయాటిక్స్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా. అది మనము ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏమంటే క్యాప్సూల్ కంటే ఫుడ్ బెటర్. అంటే ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్, మన ఇండియన్ ఫుడ్కి వస్తే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఇడ్లీ, దోశ, తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్, ఇవన్నీ కూడా బాగుంటుంది. సద్దన్నము, దాంట్లో ఇప్పుడు వాటర్ గంజి చేస్తాం కదా, గంజి వల్ల కూడా చాలా ప్రోబయాటిక్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్రోబయాటిక్స్ వస్తాయి. తర్వాత ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు, కానీ అది షార్ట్ కట్, అంత బాగా పనిచేయదు. ఇంకా సరే, ఇంకా ఫుడ్ అంతా కరెక్ట్గా ఉంది, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకసారి ప్రోబయాటిక్స్ యూజ్ చేస్తాం. ప్రోబయాటిక్స్ ఏమంటే మనం ఇప్పుడు 100 ట్రిలియన్ బ్యాక్టీరియా మాట్లాడుతున్నాము, వందలాది వేలాది డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. మనం ప్రోబయాటిక్ తీసుకుంటే 1-2 స్పీషీస్ తీసుకుంటాం. దానివల్ల అవి మాత్రం ఇంక్రీజ్ అయితే అంత ఇంపాక్ట్ ఉండదు. అంటే ఇట్స్ బెటర్ దెన్ నథింగ్. కానీ ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ తీసుకుంటే అన్ని తగ్గుతుంది అనేది కరెక్ట్ కాదు. డయట్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఒకసారి ఫైబర్ ఎక్కువ యాడ్ చేసినా కానీ గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.